రాష్ట్రంలో పేదలకు ఉచితంగా ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తున్న ప్రభుత్వం పట్టణాలు నగరాల్లో మధ్యతరగతి ప్రజలకు తక్కువ ధరకే ప్లాట్లు అభివృద్ధి చేసి విక్రయించాలని నిర్ణయించింది. పురపాలక పట్టణ అభివృద్ధి శాఖపై నిర్వహించిన సమీక్షలో ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్ నిర్ణయం తీసుకున్నారు. పట్టణాలు పురపాలికల్లో ప్రభుత్వమే లేఅవుట్లు వేసి ప్లాట్లు తయారు చేసి ఇవ్వాలని అధికారులకు సూచించారు. లాటరీ పద్ధతిలో లబ్దిదారులకు ప్లాట్లు అందించాలని, దానిపై మేధోమథనం చేసి ఒక విధానాన్ని రూపొందించాలని సీఎం జగన్ ఆదేశించారు. మంగళగిరి, తాడేపల్లి పురపాలికలను కలిపి మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఆలయాలపై దాడులు, విగ్రహాల ధ్వంసాలపై గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్కు తెలుగుదేశం నేతలు ఫిర్యాదు చేశారు. ఇప్పటి వరకు ఇలాంటి ఘటనలు 144 జరిగాయని వివరించారు. అన్నింటిపైనా సీబీఐ విచారణ జరిగేలా చర్యలు తీసుకోవాలని గవర్నర్ను కోరారు. సీఎం, మంత్రులు, పోలీసుల వ్యాఖ్యలు దాడుల్ని ప్రోత్సహించేలా ఉన్నాయని విమర్శించారు. వ్యవహరించడంలో చాలా నిర్లక్ష్యంగా వహిస్తున్నారు. డైరెక్టర్ జనరల్ గారు ప్రశ్నించిన వాళ్ళ మీద కేసు పెట్టాలని చూస్తున్నారు. సిబిఐ ఎంక్వైరీ ఆర్డర్ చేయమని కోరాం గవర్నర్ గారిని. ఆయన కూడా ఇన్ని జరిగిన 144 ఇన్సిడెంట్స్ అని ఆయన కూడా ఆశ్చర్యపోయారు. పెన్ డ్రైవ్ ఇచ్చాము, వీడియోలు పెట్టాము ఆయనకి. ఇవన్నీ చూసి మీరు తప్పకుండా సిబిఐ ఎంక్వైరీ చేయమని చెప్పడం జరిగింది. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నేతలు చలో రామతీర్థం పేరిట చేపట్టిన యాత్ర ఉద్రిక్తతకు దారితీసింది. విజయనగరం జిల్లా నెల్లిమర్లలో రామతీర్థం కూడలి వద్ద భారీగా మోహరించిన పోలీసులు భాజపా, జనసేన శ్రేణులను ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు సహా నేతలను నిలువరించారు. పోలీసులు, భాజపా శ్రేణుల మధ్య వాగ్వాదం, తోపులాటకు దారితీసింది. ఈ ఘటనలో సోము వీర్రాజు సొమ్మసిల్లి పడిపోయారు. విష్ణువర్ధన్ రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. కొద్దిసేపటి తర్వాత నేతలను పోలీసులు అరెస్టు చేసి నెల్లిమర్ల పోలీస్ స్టేషన్కు తరలించారు. వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డికి ఎలా అనుమతించారో తమ ఎంపీలకు అనుమతి ఇవ్వాలని సోము వీర్రాజు డిమాండ్ చేశారు. ఎన్ని అరెస్టులు చేసినా రామతీర్థం దర్శించుకుని తీరుతామని చెప్పారు. ఆలయాల్లో దాడులపై కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఫిర్యాదు చేస్తామని భాజపా రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు తెలిపారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారితో మాట్లాడాను. రాష్ట్రంలో ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో, 140కి పైగా దేవాలయాల్లో ఏ రకంగా వరుస దాడులు జరిగాయో, రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా పూర్తి నిర్లక్ష్య భావంతో ఉందో, హిందువుల మనోభావాలు ఏ రకంగా ఈ రాష్ట్రంలో దెబ్బతిన్నాయో పూర్తి వివరాలు చెప్పాను. త్వరలోనే వారిని సమయం అడిగాను. త్వరలోనే కలిసి ఒక డీటెయిల్డ్ రిప్రజెంటేషన్ ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. ఆలయాల రక్షణపై ప్రభుత్వం తన వైఖరిని వెల్లడించాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. కమిషన్లు వచ్చే కాంట్రాక్టు పనులపైనే కాకుండా ఆలయాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుపైన దృష్టి పెట్టాలన్నారు. అంతర్వేది రథం దగ్ధం ఘటన సమయంలోనే సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ప్రకటించిందని గుర్తు చేశారు. ఇప్పుడు రామతీర్థంలో రాముని విగ్రహం తల నరికిన సంఘటన తర్వాత కూడా అదే మాట చెబుతున్నారని దుయ్యబట్టారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే ఆలయాలపై దాడుల కుట్ర సాగుతోందని హోంమంత్రి సుచరిత అన్నారు. తిరుపతిలో జరిగిన పోలీస్ డ్యూటీ మీట్లో ముగింపు కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఇప్పటికే అన్ని ఆలయాల్లో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశామన్న ఆమె దాడుల వెనుక ఉన్న వారిపై కఠిన చర్యలు తప్పవన్నారు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు అందిస్తున్నటువంటి సంక్షేమ పాలన నుండి ప్రజలను డైవర్ట్ చేయాలని చెప్పేసి ఈరోజు గుడుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి వరుస క్రమంలో. అవన్నీ కూడా వెనుక ఎవరైతే కుట్రలో దీనికి పాల్పడుతున్నారో వాళ్ళ మీద కఠినంగా కూడా శిక్షించడం జరుగుతుంది. ఇప్పటికే ఉన్నటువంటి ఆలయాలన్నింటిలో కూడా మనం సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ ఏ విధమైనటువంటి వివాదాలకు ఆస్కారం లేకుండా కూడా చూడడం జరుగుతుంది. హైదరాబాద్లో సంచలనం రేపిన అపహరణ కేసులో మాజీ మంత్రి అఖిలప్రియ ప్రధాన నిందితురాలని పోలీసులు రిమాండ్ నివేదికలో తెలిపారు. హఫీజ్పేట భూముల వివాదంలో డబ్బుల కోసం ఆమె భర్త భార్గవరాం, ఏవీ సుబ్బారెడ్డితో కలిసి ప్రవీణ్ రావు సోదరులను కిడ్నాప్ చేసినట్లు విచారణలో అఖిలప్రియ అంగీకరించారని పోలీసులు వెల్లడించారు. మరోవైపు పరారీలో ఉన్న అఖిలప్రియ భర్త భార్గవరాంతో పాటు కిడ్నాపర్ల కోసం గాలింపు కొనసాగుతోంది. అందుకోసం బెంగళూరుకు ప్రత్యేక బృందాలను పంపి గాలింపు చేపట్టారు. ఏబీ సుబ్బారెడ్డి ఏ1 అని బుధవారం పేర్కొన్న పోలీసులు రిమాండ్ నివేదికలో అఖిలప్రియను ఏ1 నిందితురాలని కోర్టుకు నివేదించారు. ఏ2గా ఏవీ సుబ్బారెడ్డి, ఏ3గా భార్గవరాంగా పేర్కొన్నారు. శ్రీనివాసరావు అలియాస్ శ్రీను చౌదరి, సాయి, చంటి ప్రకాష్ను మిగతా నిందితులుగా ప్రస్తావించారు. 3 వాహనాల్లో నిందితులు వెళ్లి ప్రవీణ్ రావు ఇతర బాధితులను అపహరించారని రిమాండ్ నివేదికలో వివరించారు. కళ్లకు గంతలు కట్టి చేతులు కట్టేసి తీసుకెళ్లారని బాధితులు పోలీసులకు వాంగ్మూలమిచ్చారు.
ఆసుపత్రికి తరలించి చికిత్స అందించాలన్న భూమా అఖిలప్రియ అభ్యర్థనను సికింద్రాబాద్ కోర్టు తిరస్కరించింది. సంతాన సాఫల్య చికిత్స పొందుతున్నందున గత అక్టోబర్ నుంచి పీసీఓడీ చికిత్స పొందుతున్నట్టు ఆమె తరపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం జైలులో తగిన వైద్య సదుపాయాలు ఉన్నాయని పేర్కొంది. జైలు అధికారులు సూచిస్తే నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది. కేసుకు సంబంధించి తనకు బెయిల్ ఇవ్వాలంటూ దాఖలు చేసిన పిటిషన్ను న్యాయస్థానం తోసిపుచ్చింది. బెయిల్ పిటిషన్పై పోలీసులు శుక్రవారం కౌంటర్ దాఖలు చేయనుండగా రేపు కోర్టులో విచారణ జరగనుంది. 2024 నాటికి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ వాహనాలను 2029 నాటికి ఆర్టీసీ బస్సులను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చనున్నట్లు ఐటీ శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి స్పష్టం చేశారు. వెస్టర్న్ ఆస్ట్రేలియా టర్నింగ్ టు ఇండియా పేరిట నిర్వహించిన సదస్సులో వర్చువల్ విధానంలో పాల్గొన్న మంత్రి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. మైనింగ్, వస్త్ర పరిశ్రమ, ఎలక్ట్రిక్ వాహనాలు, బ్యాటరీల ఉత్పత్తి తదితర రంగాల్లో విస్తృత అవకాశాలున్నాయని ఆస్ట్రేలియా ప్రతినిధులకు మంత్రి వివరించారు. 2000 మంది కన్నా ఎక్కువ మందికి ఉపాధి కల్పించే పరిశ్రమలకు ప్రత్యేక రాయితీలు ఇస్తామని చెప్పారు. As you see, the state of Andhra Pradesh is well blessed with raw materials. One of the growth engines for the state of Andhra Pradesh, we aspire to migrate 100% of our state's public bus transport network into electric buses by 2029, and all forms of government vehicles to be converted to EVs by 2024. And here we also see there is an energy requirement coming up very soon. Australia is rich with the lithium resources, and AP aspires to go fossil free, which creates a huge demand for companies manufacturing batteries in the state, which we urge Australian representatives to consider setting up lithium ion battery manufacturing in Andhra Pradesh. నెల్లూరు జిల్లా కోట మండలంలో తోళ్ల పరిశ్రమ ఏర్పాటు చేయొద్దని మంత్రి గౌతమ్ రెడ్డికి వైకాపా నేతలు విన్నవించారు. తోళ్ల శుద్ది కర్మాగారాన్ని రద్దు చేయాలంటూ వైకాపా రాష్ట్ర కార్యదర్శి శ్యాంప్రసాద్ రెడ్డి, ఆ పార్టీ నేత ప్రభాకర్ గౌడ్లు మంత్రికి వినతి పత్రం అందజేశారు. తోళ్ల పరిశ్రమ తప్ప ప్రజలకు ఉపయోగపడేది ఇంకేదైనా ఏర్పాటు చేయాలని కోరారు. పరిశ్రమ రద్దుకు ప్రయత్నిస్తానని మంత్రి హామీ ఇచ్చారు. సొంత నియోజకవర్గం అనంతపురం జిల్లా హిందూపురంలో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ రెండో రోజు పర్యటించారు. చీలమత్తూరు, లేపాక్షి మండలాల్లో పర్యటించిన బాలకృష్ణ వర్షాలకు పంట నష్టపోయిన రైతులను పరామర్శించారు. రైతులను ప్రభుత్వం ఆదుకోకపోతే ఢిల్లీ తరహాలో ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. దేమకేతేపల్లిలో కార్యకర్తలను కలిసిన బాలకృష్ణ నూతనంగా వివాహం చేసుకున్న ఓ కార్యకర్తకు బహుమతి అందజేశారు. అధికారులు వీళ్ళు గుమ్మక్కై సిండికేట్ ఒక పాస్బుక్ బయటపడుతుంది చాలు, మొత్తం గుడ్డు బయటపడుతుంది, వీళ్ళ రంగు ఏంటో బయటపడుతుంది. మా డిమాండ్ వాళ్ళని ఆదుకోవాలి. ఇస్తున్నాం, చాలా ఉన్నాయి, మంచి సూచనలు ఇస్తాం, పాటించారు. వీళ్ళకి ఎట్లంటే ఎవరు చెప్పినా వినపడదు, చెవిటి మూగ ప్రభుత్వం. మేము మైండ్ గేమ్ ప్లే చేస్తున్నాం. మైండ్ గేమ్ ప్లే ఏంటంటే ప్రాంతాలు, కులాలు, మతాలు, సమాజాన్ని విచ్ఛిన్నం చేసి పరిపాలన సాగిస్తున్నారు. వాళ్ళు చూస్తున్నాం మన దేవాలయాల మీద ఏంటిది ఈ దౌర్జన్యాలు ఇవన్నీ. మేము అడిగిన డిమాండ్లన్నీ మీరు నెరవేర్చకపోతే తప్పకుండా మనం రోడ్ ఎక్కుతాం, ఉద్యమం చేస్తాం. అమెరికా 46వ అధ్యక్షుడిగా జో బైడెన్ ఖరారయ్యారు. అధ్యక్షుడిగా జో బైడెన్ విజయాన్ని యుఎస్ కాంగ్రెస్ సంయుక్త సమావేశం ధృవీకరించింది. నవంబర్ 3న అధ్యక్ష ఎన్నికల్లో అధ్యక్షుడిగా జో బైడెన్, ఉపాధ్యక్షురాలిగా కమలా హ్యారిస్ విజయాన్ని అధికారికంగా ధృవీకరించింది. ట్రంప్ మద్దతుదారుల ఆందోళన మధ్య తొలుత కార్యక్రమానికి ఆటంకం కలిగింది. పరిస్థితి అదుపులోకి వచ్చాక తిరిగి ప్రారంభమైన యుఎస్ కాంగ్రెస్ సంయుక్త సమావేశం ఎలక్టోరల్ కాలేజ్ ఓట్ల లెక్కింపు చేపట్టి బైడెన్, కమలా హ్యారిస్ విజయాన్ని ధృవీకరించింది. ఈ నెల 20న వీరిద్దరూ బాధ్యతలు స్వీకరించనున్నారు. అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎట్టకేలకు అధికార బదిలీపై దిగొచ్చారు. క్రమబద్దంగా అధికార బదిలీ చేసేందుకు అంగీకరించారు. ఎన్నికల ఫలితాలను అంగీకరించనని మరోసారి స్పష్టం చేసిన ట్రంప్ అయినప్పటికీ జనవరి 20న బైడెన్కు అధికార బదిలీ చేస్తానని స్పష్టం చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్నకు సామాజిక మాధ్యమ సంస్థలు ట్విట్టర్, ఫేస్బుక్ షాక్ ఇచ్చాయి. క్యాపిటల్లో హింసాత్మక ఘటనల నేపథ్యంలో అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలకు సంబంధించి తప్పుడు ట్వీట్లు చేస్తున్నారంటూ ట్విట్టర్ ట్రంప్ ఖాతాను 12 గంటలు లాక్ చేసింది. భవిష్యత్తులోనూ ఇలానే వ్యవహరిస్తే ట్విట్టర్ ఖాతాను శాశ్వతంగా నిషేధిస్తామని స్పష్టం చేసింది. ఫేస్బుక్ 24 గంటల పాటు లాక్ చేయగా ఇన్స్టాగ్రామ్ సైతం పరిశీలించనున్నట్లు తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. To constitute committees both at state level as well as at the district level. We are going to distribute the orders of the government to that effect, and we would like to, through this order, we would like to convey and assure that state government is completely committed
to maintain religious and communal harmony, and anyone who tries to disturb that, anyone who tries to break that bonding will be dealt sternly by the law enforcement agencies of the state, and every public servant, every citizen, everyone who lives in Andhra Pradesh believes in this bonding, this state of religious togetherness, harmony, brotherhood, fraternity. These are the hallmarks not only of our country, constitution, but the state which has taken pride in that. And with this, the government of Andhra Pradesh have decided to constitute these committees, and the tasks entrusted to the committees are detailed in the orders. The committees, both at the state level and at the district level, will meet frequently, take a stock of the situation, look at what's happening, see what measures have been taken to combat these forces who are trying to disrupt, who are trying to create mischief. So this is GO number 6. All of you will be given a copies. At the state level committee, Chief Secretary would be the chairman of the committee, DGP Police would be there, representatives from religions would be there, Hindu, Muslims, Christians, Sikhs, Buddhists, Jains and others. Principal Secretary Home is a member, Principal Secretary Endowments is a member, Principal Secretary Minority Welfare is a member, Principal Secretary GAD Political is a member, and other stakeholders. At the district level, we have Collector as chairman, SP of the district as vice chairman, representatives similarly from religious communities, Assistant Director Minorities is a member, Assistant Director Endowments, and Joint Collector Raitu Bharosa and Revenue is a member convener. Both these committees have been given detailed tasks. The aim and objective of the state government is to send a strong message across the state that we, state government, will not allow any one of these things, any one of these miscreants, the Western interest groups, or individuals who are trying to disrupt through their mischievous acts. And the law enforcement agency, our police department forces are committed to ensure that such incidents do not occur, and those perpetrators are also brought to the book as soon as possible. Thank you. I would like to say something. This committee is not committee for the particular purpose, in the sense that for these, the committee is to ensure that there is a constant vigil, there is a constant, we have to ensure that these things don't occur. So this committee will meet frequently as possible. If suppose these things are happening, bring people together, bring everybody together, and not only ensure that these things don't happen, but what has happened, how the investigations are going on, how things are going forward to catch these culprits and miscreants, that is also part of the task. So this committee is not only, just for a limited period. This committee is there to stay, to ensure that the state's history of perfect harmony does not get broken, it's a continuous process. అంటే ప్రత్యేక కమిటీ అవసరం అంటే అందరికీ తీసుకురావాలి, అందరికీ అడ్మినిస్ట్రేషన్ ప్లస్ రిలీజియస్ కమ్యూనిటీ లీడర్స్ అందరూ ఒక చోట వస్తే అప్పుడు ఒక యాక్షన్ తీసుకునేటప్పుడు అందరికీ తెలిసిపోతుంది దట్ వాట్ ఈస్ బీయింగ్ డన్ బై ద స్టేట్ గవర్నమెంట్. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఎ సింప్లీ ఒక థెఫ్ట్, ఒక బర్గ్లరీ కాదు. ఇట్ ఈస్ ద డిజైన్ ఆఫ్ ది మిస్క్రియంట్స్ ఇస్ మచ్ డీపర్. ఇట్ ఈస్ నాట్ సింప్లీ టు డూ ఎ క్రైమ్. This crime has a much larger design. To meet that larger design, everybody has to come together. And the government is, through these committees, will bring everybody together. The government machinery, the law enforcement machinery, and the religious leaders. Everybody will be together. That's why these committees have been formed.
See, these kind of unsubstantiated facts also, that in some incidents somebody is caught immediately, in some incidents somebody is not caught immediately. These are the things we should not try to spread. Police department is doing everything possible to apprehend anybody who commits a crime, whichever. These are the crimes which has a design behind it. These are the crimes not that it is being done just as spur of the moment or for there is a deeper conspiracy behind these crimes. That's what it appears prima facie. So in some incident somebody was caught immediately, or some incident somebody has not been caught immediately. Depends upon occurrence of the crime, evidences, etc. It is not simple one factor, and giving a kind of a religious tone to such things, I wouldn't call it as a correct way. We have to see every incident. That is the reason these committees will look into also how the perpetrators are being caught, how it is being investigated, how the evidence is being collected. All these things will be looked by these committees. Everybody will have the stakeholders will have a say in the incidents if it is occurring, and also prevention of such incidents, that it doesn't recur again. If everybody is vigilant, I don't think anybody will have, a chance or a guts to go and do something like this. As I told, there is a conspiracy, there is a design to disturb the communal harmony. That is the reason. Every crime has some motive behind it. The motive in this crime is much deeper. The deeper motive is to disturb the communal peace of the state. The state which is undertaking a lot of activities for the benefit of the people, that activity must be derailed. That is what is the motive behind these kind of crimes, so that the communal harmony get disturbed. We get busy with controlling these kind of things and don't concentrate on the developmental activities. That is the motive. To arrest that kind of a thing, these committees have been formed. They will interact with the people. They will interact with the committees also tasked to go and visit the places where such incidents occur. Confidence building measures are also there. So that when such a thing happens, it is not only one crime which the police system is investigating. The whole society gets involved in controlling such incidents. These things must not happen. That is the idea behind these committees. It is not a crime, a theft, a burglary, or an accident somewhere where the police will go investigate and no. This is something where the whole society, everybody has to get involved. That is the purpose behind these committees. See, అమెరికా కాంగ్రెస్ సమావేశం సందర్భంగా క్యాపిటల్ భవనం వద్ద ట్రంప్ మద్దతుదారులు సృష్టించిన హింసను బ్రిటన్, ఐరోపా సహా పలు దేశాలు తీవ్రంగా తప్పుపట్టాయి. శాంతియుతంగా అధికార బదిలీ చేపట్టాల్సిన తరుణంలో ఇలాంటి ఘటనలు జరగడం బాధాకరమంటూ అసహనం వ్యక్తం చేశాయి. యుఎస్ కాంగ్రెస్ కు సంబంధించిన చిత్రాలను బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. అమెరికాలోని క్యాపిటల్ భవనం వద్ద చోటు చేసుకున్న హింసాత్మక ఘటనపై భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. వాషింగ్టన్లో హింసాత్మక చర్యలు బాధ కలిగించాయని, అధికార బదిలీ శాంతియుతంగా జరగాలన్నారు. నిరసనలతో ప్రజాస్వామ్య ప్రక్రియను ఆటంకపరచడం సరికాదని మోదీ ట్వీట్ చేశారు. అధికారాన్ని క్రమబద్దంగా, శాంతియుతంగా బదిలీ చేయడం కొనసాగించాలని మోదీ కోరారు. చట్టవిరుద్దమైన నిరసనల ద్వారా ప్రజాస్వామ్య ప్రక్రియను అణచివేయలేమన్నారు. పశ్చిమ సరుకు రవాణా కారిడార్లో భాగంగా నిర్మించిన 306 కిలోమీటర్ల పొడవైన రెవారీ మదర్ సరుకు రవాణా మార్గాన్ని ప్రధాని నరేంద్ర మోదీ జాతికి అంకితమిచ్చారు. ప్రపంచంలోనే మొట్టమొదటి 1.5 కిలోమీటర్ల పొడవైన డబుల్ కంటైనర్ ట్రైన్ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. నూతనంగా జాతికి అంకితమిచ్చిన సరుకు రవాణా కారిడార్ 21వ శతాబ్దంలో గేమ్ చేంజర్ కానుందన్నారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతులు భారీ ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహించారు. సింఘు నుంచి టిక్రీ, టిక్రీ నుంచి కుండ్లీ, గాజీపూర్ నుంచి పల్వాల్, రేవసాన్ నుంచి పల్వార్ వరకు ట్రాక్టర్ల ర్యాలీ సాగింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ నెల 26న చేపట్టనున్న ట్రాక్టర్ ర్యాలీకి రిహార్సల్స్ గా ఇవాల్టి కార్యక్రమం జరిగిందని రైతు సంఘాల ప్రతినిధులు తెలిపారు. శుక్రవారం జరిగే 8వ విడత చర్చల్లో కేంద్రం తమ డిమాండ్లపై దిగిరాకుంటే పోరు ఉధృతం చేస్తామని రైతు సంఘాల నేతలు హెచ్చరించారు.
దేశంలో కరోనాను జయించిన వారి సంఖ్య కోటి దాటింది. మరో 20,346 కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 1,95,278కి చేరింది. మరో 19,587 మంది బాధితులు కోలుకోగా ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 1,16,859కి పెరిగింది. మహమ్మారి మరో 222 మందిని బలి తీసుకుంది. మొత్తం మరణాల సంఖ్య 1,50,336కి పెరిగింది. దేశంలో ప్రస్తుతం 2,28,083 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. కొత్తగా 295 మందికి వైరస్ సోకగా ఒకరు మరణించారు. రాష్ట్రంలో మొత్తం బాధితుల సంఖ్య 8,84,000కు పైగా చేరుకుంది. ఇప్పటి వరకు కరోనాతో 7,126 మంది చనిపోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో 2,822 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. వ్యాక్సిన్ పంపిణీలో వచ్చే లోటుపాట్లు గుర్తించి వాటిని అధిగమించేందుకు శుక్రవారం దేశవ్యాప్తంగా మరోసారి కేంద్ర ఆరోగ్య శాఖ డ్రై రన్ నిర్వహించనుంది. గత నెల 28, 29 ఈ నెల 2న నిర్వహించిన డ్రై రన్లో తలెత్తిన లోపాలు సరిచేసుకుని 3వ దశ డ్రై రన్ నిర్వహిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. డ్రై రన్, వ్యాక్సిన్ అపోహలు తొలగించడం వంటి విషయాలపై అన్ని రాష్ట్రాల ఆరోగ్య మంత్రులు, అధికారులతో ఇవాళ కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ సమీక్షించనున్నారు. దేశంలో కరోనా కట్టడికి భారత ఔషధ నియంత్రణ సంస్థ డీసీజీఐ నుంచి షరతులతో కూడిన అనుమతులు పొందిన పూర్తి స్వదేశీ టీకా కోవాక్సిన్ కోసం తుది దశ క్లినికల్ ట్రయల్స్ కి వాలంటీర్ల నియామకం పూర్తయింది. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా కోవాక్సిన్ తయారీ సంస్థ భారత్ బయోటెక్ సంయుక్త మేనేజింగ్ డైరెక్టర్ సుచిత్ర ఇలా తెలిపారు. ఐసీఎంఆర్తో కలిసి భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన మొట్టమొదటి పూర్తి స్వదేశీ కరోనా టీకా కోవాక్సిన్ 3వ దశ క్లినికల్ ట్రయల్స్ కోసం 25,800 మంది వాలంటీర్లు నమోదు చేసుకున్నట్టు చెప్పారు. దేశంలో అతిపెద్ద టీకా సరఫరా కార్యక్రమాన్ని ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏఏఐ కార్గో లాజిస్టిక్స్ అండ్ ఆలైడ్ సర్వీసెస్ కో లిమిటెడ్ చేపట్టింది. దేశంలోని 41 ప్రాంతాలకు 2 కోట్ల టీకా డోసులను సరఫరా చేసేందుకు అవసరమైన ప్రక్రియ ప్రారంభించింది. 100కు పైగా విమానాల్లో జనవరి 8న కోవిడ్ టీకాలను తరలిస్తామని కార్గో లాజిస్టిక్స్ అండ్ అలైడ్ చీఫ్ కె సెల్వకుమార్ తెలిపారు. మొదటి దశలో భాగంగా 9 లక్షల డోసులను మధ్యప్రదేశ్లోని ప్రధాన నగరాలకు పంపిస్తామని తెలిపారు. కరోనా సంక్షోభం కారణంగా 2020-21 ఆర్థిక సంవత్సరంలో స్థూల దేశీయోత్పత్తి జీడీపీ 7.7% క్షీణించనుందని ప్రభుత్వ డేటా వెల్లడించింది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ 4.2% వృద్ధి నమోదు చేయగా ఈసారి -7.7% నమోదు కానుందని నేషనల్ స్టాటిస్టికల్ కార్యాలయం అంచనా వేసింది. 2020-21లో జీడీపీ 134.40 లక్షల కోట్లు కాగా 2019-20లో ఇది 145.66 లక్షల కోట్లుగా నమోదైంది. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ హిమా కోహ్లీ ప్రమాణ స్వీకారం చేశారు. ఆ రాష్ట్ర గవర్నర్ తమిళిసై జస్టిస్ హిమా కోహ్లీతో ప్రమాణం చేయించారు. తెలుగు రాష్ట్రాల్లో తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ హిమా కోహ్లీ బాధ్యతలు చేపట్టారు. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ హిమా కోహ్లీ తెలంగాణ సీజేగా నియమితులయ్యారు. నూతన సీజే ప్రమాణ స్వీకారానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు.